2070 సంవత్సరంలో ఒక రోజు టెక్నాలజీ పెరుగుతుంది, యంత్రాల వాడకం ఎక్కువైంది. మనిషి తనని తాను నమ్ముకోవడం కంటే కూడా మిషన్స్ మీద ఎక్కువగా ఆధారపడి బతుకుతున్నాడు. ఇలాగే ఉంటే ఇంకో 50 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మనుగడకు మేలు చేస్తుందా, కీడును చేస్తుందా? భూమి మీద వనరులు అన్నీ అయిపోయాక మనిషి దేని మీద ఆధారపడతాడు? రోబోట్స్ మనిషి మీద ఆధిపత్యం చెలాయించే రోజు వస్తుందా? సృష్టి ధర్మానికి విరుద్ధంగా చనిపోయిన మనిషినే మళ్ళీ బ్రతికించే ప్రయోగాలు సక్సెస్ అయితే దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు టెక్నాలజీ అవసరమా లేదా? ఏప్రిల్ 25, 2070 ఆ సమయానికి ప్రపంచం చాలా మారిపోతుంది. పెద్ద పెద్ద భవంతులు, నిర్మాణాలు ప్రపంచంలో కనిపిస్తాయి. రోడ్లు కనిపించవు, దారులు మూసుకుపోతాయి. ఎందుకంటే రాకపోకలన్నీ ఆకాశ మార్గాన సాగుతూ ఉంటాయి. 2025 నుంచి ప్రతి కుటుంబానికి ఒక ఫ్లయింగ్ కార్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి మనిషికి కూడా. అయితే ఈ ఫ్లయింగ్ కార్లు పెట్రోల్, డీజిల్ సహాయంతో నడవు. అప్పటికి 20 సంవత్సరాల పూర్వమే భూమి మీద ఉన్న పెట్రోల్, డీజిల్ అంతా అయిపోయి ఉంటుంది. మనిషి తన సౌకర్యాల కోసం కొత్త విధానాల్ని కనుగొంటాడు. అది హీలియం ట్రీ. మనిషి చంద్రుడి నుంచి ఈ హీలియం ని తీసుకోవడంలో సఫలీకృతమయ్యాడు. ఇక ఇప్పుడు 2070లో అదే మనకి ఇంధనం. భూమికి దగ్గరలోని చాలా స్పేస్ స్టేషన్స్ లో స్పేస్ రెస్టారెంట్లు వెలిసాయి. మనిషి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం వర్చువల్ రియాలిటీ ఉపయోగిస్తున్నాడు. దీని సాయంతో మనిషి ఏ సినిమానైనా లేక పాత వీడియోనైనా కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. అందులో తానున్నట్లుగా కూడా ఊహించుకోవచ్చు. అయితే ఈ సూపర్ అడ్వాన్స్డ్ వర్చువల్ రియాలిటీ కేవలం కొద్ది మంది ధనవంతులు మాత్రమే ఉపయోగిస్తారు. వీటి కోసం మనిషి మెదడులో ఒక థియేటర్ లాగా నిర్మాణం జరిపి దాంట్లో ఒక న్యూరో సెల్ ని పొందుపరుస్తారు. ఈ న్యూరో సెల్ సాయంతో వర్చువల్ రియాలిటీని ఉపయోగించి మనిషి తను చూస్తున్న ఏ సినిమానైనా వాస్తవ రూపంలో దర్శించవచ్చు. సిస్టమ్ ఇప్పుడు మరింత అడ్వాన్స్డ్ గా అయిపోయింది. మనుషులు ఉపయోగించిన బైనరీ కంప్యూటర్ కి ఎప్పుడో శ్రద్ధాంజలి ప్రకటించారు. వాటి తర్వాత క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా సంవత్సరాలు రాజ్యమేలాయి. ఇక ఇప్పుడు సూపర్ క్వాంటమ్ కంప్యూటర్స్ కాలం. మొబైల్ ఫోన్లకు కూడా కాలం చెల్లింది. మనిషి చేతి మీద లేదా వేళ్ల మీద ఒక చిన్న చిప్స్ అమర్చడం ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరు. ఏమైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తే 10 నిమిషాల్లో డ్రోన్ సహాయంతో వారికి కావాల్సిన వస్తువులు ఇంటికి చేరుతాయి. మనిషి శారీరక శ్రమను ఎప్పుడో తగ్గించాడు. ఒకప్పుడు మనిషి చేసే పని ఇప్పుడు సూపర్ రోబోట్స్ చేస్తూ ఉన్నాయి. ఈ ఆధునిక మిషన్ల కాలంలో మనిషి ఒంటరివాడయ్యాడు. అలాంటి ఒక ఒంటరి మనిషి పేరు జాన్ రాబిన్సన్. అతని ఆధునిక ప్రపంచంలో అత్యంత సంపన్నుడు. హోస్టన్లో అతనికి ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మిషనరీలకి సంబంధించిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరికరాలు తయారు చేస్తారు. జాన్ కూడా ఒకప్పుడు భార్యతో, కుటుంబంతో సంతోషంగా గడిపేవాడు. 15 సంవత్సరాల క్రితం జాన్ భార్య మరణించింది. అప్పటికి జాన్ వయసు కేవలం 35 సంవత్సరాలు. ఈ రోజు అతను 50 సంవత్సరాల వయసు వాడయ్యాడు. కాకతాళీయంగా ఈ రోజు జాన్ పెళ్లి రోజు. ఉదయం నుంచి జాన్ తన భార్యను తలుచుకుంటూనే ఉన్నాడు. జాన్ భార్య మరణించిన ఈ 15 సంవత్సరాల్లో తన పుట్టినరోజు వేడుకలు గాని లేదా ఏ పెద్ద శుభకార్యం కూడా చేయలేదు. ఈ రోజు తన భార్య జ్ఞాపకాలు మనసులో తొలుస్తూ ఉంటే మెదడులోని న్యూరాన్స్ ద్వారా పాత జ్ఞాపకాలన్నీ, పాత వీడియోల్ని 1-2 సార్లు చూసుకుంటూ మననం చేసుకుంటూ వాస్తవిక రూపంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని వీడియోలు 2 సార్లు చూశాడు, మరికొన్ని 2 గంటలకు ఒకసారి చూశాడు. ఇక ఆ తర్వాత ఆఫీస్కి బయలుదేరాడు. ఒక పెద్ద భవంతిలో 225th ఫ్లోర్లో అతని కార్యాలయం ఉంది. ఆఫీస్కి వెళ్ళాడు, కానీ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. ఆఫీస్లో ఉన్నా కూడా అతని భార్య జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలా జ్ఞాపకాల్లో ఉన్న అతనికి సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో అతని సెక్రటరీ, సార్ మీకు ఈరోజు పైలట్ స్పేస్ కంపెనీ అపాయింట్మెంట్ ఉంది. కంపెనీ ఎండి మిస్టర్ అవినాష్ అనే వ్యక్తి మిమ్మల్ని కలవడానికి వచ్చాడు అని చెప్పింది. అందుకు జాన్, సరే మిస్టర్ అవినాష్ని నా క్యాబిన్కి పంపించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక చెప్పి జాన్ ఫోన్ పెట్టేశాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అవినాష్ లోపలికి వచ్చి జాన్తో చేతులు కలిపాడు. ఎస్ అవినాష్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అంటూ అవినాష్కి కుర్చీ చూపించాడు జాన్. అవినాష్ జాన్తో, మిస్టర్ జాన్, మా పైలట్ స్పేస్ కంపెనీ మీకు ఒక అద్భుతమైన ఆఫర్ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు సార్ అని చెప్పాడు. అందుకు జాన్, ఎస్ మిస్టర్ అవినాష్, మీ పైలట్ స్పేస్ కంపెనీలోనే నా భార్య రోజీ విధులు నిర్వహించేది. ఈరోజు ఆమెని మరింతగా గుర్తు చేసినందుకు నా మనసుని ఇంకా గుచ్చుతున్నందుకు మీకు ధన్యవాదాలు అంటూ జాన్ చాలా తీక్షణమైన చూపులతో అవినాష్ వైపు చూశాడు. అందుకు అవినాష్, అలా కాదు సార్, రోజీ మేడం మా కంపెనీలోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద 25 కంపెనీల్లో విధులు నిర్వహించారు.
ఈ అన్ని కంపెనీలు కూడా రోజీ మేడం లాంటి చాకచక్యం కలిగిన మహిళ వల్లే ఈ రోజు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. నిజానికి రోజీ మేడం చాలా తెలివిగల హుషారైన యువతి అని చెప్పాడు. అందుకు జాన్ కూడా అవును, నా భార్య ప్రపంచంలోనే చాలా తెలివైన యువతి అంటూ బాధతో గట్టిగా ఊపిరి పీలుస్తూ అన్నాడు. సరే, ఇప్పుడు అవన్నీ వదిలేయండి, ఎందుకు వచ్చారు, ఆ పనేంటో చెప్పండి అని జాన్ అవినాష్తో అన్నాడు. అందుకు అవినాష్, సార్, ఆఫర్ గురించి చెప్పే ముందు ఒక 2 నిమిషాలు అసలు దీని గురించి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. 2030లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచం మొత్తం పరుగు పెట్టడం మొదలుపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన మీద, అంటే మనుషుల మీద అధికారం చెలాయిస్తోంది. మనుషుల్ని పూర్తిగా దానికి బానిస చేసేసింది. ఎప్పుడైతే మనుషులు మిషన్లకి బానిసలుగా మారారో భవిష్యత్తు వారికి దూరమైపోతుంది. మీ భార్య రోజీ కూడా ఈ విషయం చాలాసార్లు చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని తన త్రోవలోకి తీసుకుని వెళ్తుంది, మనిషిని అందుకు బానిసని చేస్తుంది. కానీ అలా కాకూడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మానవ నిర్మితమైన బుద్ధి యంత్రం. మనిషి కన్నా ఎంతో తెలివిగా ఆలోచించినా ప్రవర్తించినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనిషి చేసిన ఒక ప్రోగ్రాం మాత్రమే. తనంతట తాను ప్రకృతితో పుట్టింది కాదు. కానీ మనిషి సంగతి వేరు. మనిషికి సహజంగానే దేవుడు మెదడులో కొన్ని విశేషాలు, జీవన తత్వాలు ఉంచాడు. అందుకే తన మెదడులో కొన్ని జ్ఞాపకాలు అలా ఎప్పుడూ జీవించుంటాయి. ఇదంతా మిషన్స్లోనూ ఏ సాఫ్ట్వేర్లోనూ జరగని పని. ఇదంతా ఒక జీవన విధానం, మనిషికి మాత్రమే సొంతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్ని కొత్త ప్రయోగాలు చేసినా, కొత్త రోబోట్లు సృష్టించినా ఈ బుద్ధి మిషన్లో అది అసాధ్యం. అందుకే మానవుడెప్పుడూ మిషన్ల కంట్రోల్లోకి వెళ్ళలేదు అని చెప్పేవారు. అయితే సార్, రోజీ మేడం చెప్పిన విషయాలు చాలా మంది కొట్టిపడేశారు. అందుకే ఆమెకి చాలా మంది విరోధులు ఉండేవారు. మనం ఇప్పుడు 2070లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన కంట్రోల్లోనే ఉంది. అటు రోజీ మేడం చెప్పింది అచ్చంగా ఈ రోజుకి నిజమే. ఈ రోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకొని రోబోలతో పని చేయించుకుంటున్నాం. అయితే వీటన్నిటికీ ఎక్కడో అక్కడ నియంత్రణ ఉండి తీరాలి. అంటే మన టెక్నాలజీని ఇంకా పెంచుకోవాలి. ఇప్పటివరకు మనం విశ్వాసాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చాలా వస్తువులు తయారు చేసాం, వాటిని ముందుకు కూడా తీసుకెళ్ళాం. కానీ మనం మృత్యువు మీద యంత్రం విజయం సాధించలేకపోతున్నాం, మృత్యువును జయించలేకపోతున్నాం. ఇక ఇప్పుడు అందుకు కూడా సమయం వచ్చిందని చెప్పాలి. మృత్యువు మీద విజయం సాధించే క్షణాలు మన ముందున్నాయి. మన టెక్నాలజీ సాయంతో ఎంత ముందుకు వెళ్తూ ఉన్నా చనిపోయిన వ్యక్తిని ఎందుకు బ్రతికించలేకపోతున్నాం? అవినాష్ గంభీర స్వరంతో అన్నాడు. అంటే అసలు మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? జాన్ అవినాష్ను ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. అందుకు అవినాష్, సార్, ఇక నేను విషయాన్ని తిప్పి తిప్పి చెప్పను, సూటిగా విషయానికి వస్తాను. మేము మిస్సెస్ రోజీని బ్రతికించి తిరిగి భూమి మీదకి తీసుకురావాలనుకుంటున్నాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఆమె అవసరం చాలా ఉంది, మీకు కూడా ఆమె అవసరం ఉంది కదా అని చెప్పాడు. ఇదంతా ఎలా సాధ్యం? అసలు కుదరని పని, అసాధ్యం అన్నాడు జాన్. సార్, మేము కొన్ని సంవత్సరాలు కష్టపడి అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ప్రయత్నం చేశాం. మేము హై ఫ్రీక్వెన్సీ స్పిరిట్ ఏంజిల్ని తయారు చేశాం. ఈ విశ్వం స్పేస్ టైంని ఒక మాయగా చూపిస్తుందని మనందరికీ తెలుసు. ఈ మాయ మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ఎంత మ్యాసివ్గా ఉంటుందో అంత గట్టిగా కూడా ఉంటుంది. ఇందులో సమయం ఇంకా వెలుగు రెండూ ఒక కర్వ్లో ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసిన మిషన్ సమయాన్ని కొద్దీ వెనక్కి తిప్పుతుంది. దాంతో ఈ ఫ్రీక్వెన్సీని ఉపయోగించే ఒక నానో బ్లాక్ హోల్ తయారవుతుంది. మనం ఈ బ్లాక్ హోల్లో కొంత చనిపోయిన వారి ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ చేస్తే ఆ బ్లాక్ హోల్ నుంచి ఆ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ బయటకు వస్తుంది. ఇదంతా హ్యాకింగ్ రేడియేషన్ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది. మనం ఈ ఆధునిక టెక్నాలజీలో చనిపోయిన వారి సమాచారం బ్లాక్ హోల్లోకి పంపిస్తే వారి ఫ్రీక్వెన్సీని అవుట్పుట్గా మనకి బయటికి వచ్చేస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారైపోయింది, పూర్తి థియరీ కూడా తయారైపోయింది. ఇది ఇప్పటి వరకు ఎవరూ చేయలేని పని. మీరు ఒప్పుకుంటే ఇది మేము తయారు చేసి చూపిస్తామని అవినాష్ ఉత్సాహంగా చెప్పాడు. అందుకు జాన్, మిస్టర్ అవినాష్, మీరు చెప్పిన దాంట్లో నాకు నమ్మకం కలగలేదు. నిజంగానే నేను నా భార్యను మళ్ళీ కలుసుకుంటానా? ఆమెతో మాట్లాడగలనా? ఒకవేళ నిజంగానే జరుగుతుంది అనుకున్నా ఆమె శరీరం కూడా లేదు. ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీని నానో బ్లాక్ హోల్లో పంపిస్తామంటున్నారు కదా, అది నిజంగానే నా భార్యదే అని నమ్మకం ఏంటి? ఇంకెవరిదైనా ఆత్మ అయి ఉండొచ్చు కదా అని అడిగాడు. జాన్ మనసు తన భార్య రోజీని కలుసుకునేందుకు తహతహలాడుతోంది. అందుకే అవినాష్, సార్, మేడం రోజీ స్వయంగా తానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్. ఆమె ఈ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ మీద చాలా రీసెర్చ్ చేశారు. అంతేకాదు, ఆమె తన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర స్టోర్ చేసి ఉంచారు. ఆమె తన ఫింగర్ ప్రింట్స్, DNA, ఇంకా చెప్పాలంటే ఆమె మెమరీ కూడా ఒక సూపర్ కంప్యూటర్లో భద్రంగా పొందుపరిచారు. ఇప్పుడు నానో బ్లాక్ హోల్లో ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ గా పంపిస్తాం. మమ్మల్ని నమ్మండి, మేమిచ్చే ఇన్పుట్ రోజీ మేడందే.
మీరు ఖచ్చితంగా రోజీ మేడంని తన ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీతో తప్పకుండా కలుస్తారు. ఆమెతో మాట్లాడగలరు కూడా. ఈ ఫ్రీక్వెన్సీని మేము క్వాంటం కంప్యూటర్లో భద్రపరిచాం. ఈ క్వాంటం సూపర్ కంప్యూటరే రోజీ మేడం అని ముగించాడు అవినాష్. అందుకు జాన్ అయితే, రోజీ ఆ కంప్యూటర్లోకి వస్తుందా? నేను నా మెదల్లోని న్యూరాన్ సాయంతో ఆ కంప్యూటర్తో కనెక్ట్ చేసి ఆమెని కనుక్కోగలనా అని అడిగాడు. అందుకు అవినాష్, అవును సార్, నిజంగానే ఇలానే జరుగుతోంది. మేము ఇందుకోసం ఒక మంచి కంప్యూటర్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాం. నానో బ్లాక్ హోల్ తయారు చేయడానికి చాలా డబ్బు అవసరం పడుతుంది. మీ సంపదలో దాదాపు 75% దీనికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ టెక్నాలజీ బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంతకన్నా రెట్టింపు సంపాదించుకోగలరని ఖచ్చితంగా చెప్తాను. ఇంకో విషయం, ఈ నానో బ్లాక్ హోల్ పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మనమే నియంత్రించగలమని భరోసా ఇచ్చాడు. జాన్ అవినాష్తో చేతులు కలిపి డీల్కి ఒప్పుకున్నాడు. ప్రయోగం చేయాల్సిన రోజు రాని వచ్చింది. ప్రపంచమంతా ఈ అద్భుతం కోసం ఎదురు చూస్తోంది. ప్రపంచంలోని అన్ని న్యూస్ ఛానల్స్ ఇదే విషయంపై చర్చించుకుంటున్నాయి. అందరి నోట ఒకటే మాట, మనిషి మృత్యువును జయించబోతున్నాడని, మనిషి తొలిసారి చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తున్నాడని. హ్యూస్టన్ నగరంలోని ఒక అత్యాధునిక ల్యాబొరేటరీలో ఈ ప్రయోగం చేపట్టారు. ఉదయం 9 గంటలకు మొదలుపెట్టిన ఈ ప్రయోగం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. జాన్ ఆ ల్యాబ్ బయటే ఉండి ఎదురు చూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత సైంటిస్టులు నానో బ్లాక్ హోల్ నుంచి ఒక ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ బయటికి రావడం గమనించారు. అవినాష్ వెంటనే వెళ్లి జాన్ ని లోపలికి పిలిచాడు. జాన్ లోపలికి వచ్చిన వెంటనే అతని మెదడులో న్యూరాన్స్ ని సూపర్ క్వాంటం కంప్యూటర్ తో కనెక్ట్ చేశారు. జాన్ ఇప్పుడు సూపర్ క్వాంటం కంప్యూటర్లో ఒక అలౌకిక ప్రపంచంలో ఉన్నాడు. జాన్ చుట్టుపక్కలంతా చూశాడు. ఏం కనిపించలేదు. అంతా చీకటిగా అనిపించింది. మరి కాసేపటికి ప్రకాశవంతమైన వెలుతురుతో ఒక రూపం కనిపించింది. ఒక స్వరం వినిపించింది. ఓ మై రోజీ అంటూ చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు జాన్. డార్లింగ్, కొన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ చూస్తున్నాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయానన్నాడు జాన్. తన ఎదురుగా ఉంది రోజీనే, కానీ సంతోషంగా లేదు. ఆమె వైపు చూస్తే చాలా దుఃఖం కలిగింది జాన్కి. జాన్ రోజీ చేతులు పట్టుకుని, ఏమైంది, ఎందుకు ఇలా దుఃఖంగా ఉన్నావని అడిగాడు. అందుకు రోజీ, జాన్, ఎందుకు ఇలా చేశావు? ఇలా చేయకుండా ఉండాల్సిందే కదా అని బాధతో అంది. అదేంటి, నేనేం చేశాను? నిన్ను చూడటం నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని జాన్ రోజీతో అన్నాడు. రోజీ అప్పుడు, ఈ రోజు నువ్వు దేవుని ఆజ్ఞను ధిక్కరించావు అని అంటుంది. జాన్, అదేంటి అలా అంటున్నావు? ఇదంతా నేను నీకోసమే చేశాను. నీకు తిరిగి భూమి మీదకి వచ్చి తిరిగి జీవించాలని లేదా? ఆనందంగా గడపాలని లేదా? రోజీ, నువ్వేం చేశావో నీకు అర్థం కావట్లేదు జాన్. 15 సంవత్సరాల క్రితం నేను మరణించి ప్రపంచం మీద ఉన్న మోహ మాయల నుంచి విముక్తి పొందాను. ఈ 15 సంవత్సరాలుగా నేను ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నానో నాకు తెలియదు. ఇక ముందు ఎక్కడికి వెళ్తానో కూడా తెలియదు. కానీ దేవుని ఆజ్ఞను అనుసరించి నేను నడుచుకోవాల్సి ఉంటుంది. నా ఆత్మ కూడా అందుకు సిద్ధమైపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడికి పిలిచి నా దారికి అవరోధం కలిగించావు. ఇదంతా సరే, ఇంతకన్నా చాలా తప్పు చేశావు. జాన్, నేనేం తప్పు చేశాను రోజీ? అందులోనూ అంత పెద్ద తప్పు నేనేం చేశాను? రోజీ, జాన్, నేను బ్రతికి ఉన్నప్పుడు నీకు ముందే చెప్పాను, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ ఇవన్నీ మనిషిని కంట్రోల్లో పెట్టుకోలేవు. మనిషిని బానిసలుగా చేసుకోలేవు. అవి మనిషి చెప్పు చేతల్లోకి తీసుకోలేవు. ఇదంతా నేనెందుకు చెప్పానో తెలుసా? మనిషికి దేవుడిచ్చిన వరం మెదడు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యం కాని పని. భవిష్యత్తులో కూడా రోబోట్స్ మెదడుని ఆపాదించుకోలేవు. అంతేకాదు, దేవుడు మనిషికి ఒక జీవన తత్వాన్ని కూడా బోధించాడు. ఆ జీవన తత్వం ఏంటో తెలుసా? ఆ జీవన తత్వమే మనిషిని మిషన్స్ నుంచి భిన్నంగా ఉంచుతుంది. అది మనల్ని మనం వెతుక్కునే భావన, నేను అనే భావన, మన అస్తిత్వానికి సంబంధించిన విషయం. ఆ అస్తిత్వ భావనే మనల్ని జీవించుంచటానికి ప్రేరేపిస్తుంది. ఈ భావన మిషన్స్ లో ఎప్పటికీ రాదు. ఈ సంగతి నేను నీకు ముందే చెప్పాను. కానీ ఈ రోజు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నా అస్తిత్వం, నా గుర్తింపు, నా అనుకున్న ఫ్రీక్వెన్సీ, నా జీవన విధానం అన్నీ ఈ సూపర్ క్వాంటం కంప్యూటర్లోకి తీసుకొచ్చేలా చేశావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏ భావన అయితే ఈ రోజు నా ద్వారా తీసుకురావడానికి నన్నే ఉపయోగించావు. జాన్ భయపడుతూ, నేనేం చేయలేదు, అసలు నేనలా ఆలోచించలేదు రోజీ. అవును జాన్, ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన నీకు కొన్ని బాధ్యతలుంటాయి అని నువ్వు మర్చిపోయావు. అన్ని మర్చిపోయి ప్రపంచాన్ని మార్చేయాలని అనుకున్నావు. నా ఊహ నిజమైతే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన పని మొదలుపెట్టి ఉంటుంది. ఇక ఈ ప్రపంచం ఆపదలో ఉంది. ప్రతి మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి బానిసగా మారిపోయే సమయం వచ్చేసింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు. తర్వాత రోజీ స్వరం ముక్కలు ముక్కలుగా వినిపిస్తోంది. మొత్తం చీకటి కమ్మేసింది. హఠాత్తుగా జాన్ సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాడు. అవినాష్ సార్, సిస్టమ్ లో హై ఫ్రీక్వెన్సీ వల్ల పవర్ ఆగిపోయి ఉంటుంది. మన ప్రోగ్రామ్ లోని ఈ అంతరాయం వల్ల చాలా బాధగా ఉంది, క్షమించండి. జాన్, లేదు అవినాష్, ఇప్పుడు క్షమాపణ చెప్పే అవసరం లేదు. మనం చాలా పెద్ద తప్పు చేశాం.
అవినాష్ కంగారుగా ఏమంటున్నారు సార్, నాకేం అర్థం కావట్లేదు. కాసేపటికి పవర్ రావడం వల్ల లైట్లు వెలిగి సిస్టమ్ కూడా ఆన్ అయింది. ఇప్పుడు మిషన్స్, రోబోట్స్ మనుషుల కంట్రోల్లోంచి బయటకు వచ్చేసాయి. కంప్యూటర్స్ ఏ కమాండ్ ని తీసుకునేపోతున్నాయి. అవినాష్ ఇక అతని టీం సభ్యులు భయంతో వణిగిపోతున్నారు. అవినాష్ జాన్తో, సార్ ఏం జరుగుతోంది? జాన్, అవినాష్ మిషన్లు ఈ ప్రపంచంలో ప్రభుత్వానికి ఇది ఆరంభం మాత్రమే. నువ్వు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనుషుల చేతిలో నుంచి ఇప్పుడు ఏ కంప్యూటర్ కమాండ్ పనిచేయదు. ఇంటర్నెట్ సహాయంతో అన్ని రోబోట్స్ తమకి తాముగా పనిచేయడం మొదలుపెట్టాయి. ఇక మనిషి అంతం తప్పదు. జాన్ ఒక బొమ్మలాగా స్తబ్దుగా నిలబడిపోయాడు. ఇది జరిగిన 2 నెలల తర్వాత ప్రపంచం అంతా పూర్తిగా మారిపోయింది. మనుషుల మీద మిషన్స్ ఆధిపత్యం పెరిగిపోయింది. ప్రపంచంలోని అన్ని కార్యకలాపాలు మిషన్స్ చేస్తున్నాయి. బీద గొప్ప తేడా లేకుండా పోయాయి. ఎందుకంటే ఈ ప్రతి మనిషి మిషన్కి మాత్రమే బానిస. రోబోట్స్ కూడా విశ్వంలో తమ ఆర్మీని తయారు చేసుకున్నాయి. ఆ సైన్యం మనుషుల్ని కంట్రోల్ చేస్తోంది. మన భూమి స్వయంగా మెకానికల్ మిషన్ లాగా తయారైంది. ప్రపంచంలోని ప్రతి కంప్యూటర్ రోబోట్స్ చేతిలోకి వెళ్ళిపోయాయి. హ్యూస్టన్ ప్రపంచంలోనే పెద్ద సర్వర్గా మారిపోయింది. ఈ మెయిన్ కంప్యూటర్ ప్రపంచంలోని అన్ని కంప్యూటర్లకి భగవంతుడైంది. ప్రపంచంలోని చిన్న పెద్ద పాత కొత్త కంప్యూటర్స్ అన్నిటికీ ఈ సర్వర్ దేవుడయ్యాడు. ప్రపంచంలోని ఈ భగవత్ కంప్యూటర్ ప్రత్యేకంగా నిలిచింది. ఇదంతా ఒక ప్రత్యేక సిస్టమ్ లాగా మారిపోయింది. ఇక రోబో అధికారిగా, మనిషి దానికి బానిసగా మారిపోయాడు. ఈ మార్పుకి కారణం మనిషి చేసుకున్న స్వయంకృతం నేను అనే భావన. ఈ కల్పిత కథ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్తో పాటు షేర్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.